అవుతుంది అమ్మో 3 అవుతుంది ఈ ముద్దు మొప్పని లేపితే సక్క లేవనే లేవడు లేపాలి దొంగలు ఎక్కడ దొంగలు శ్రావణ నుంచి వచ్చింది పొద్దుగాల 3 అవుతుంది ఇంట్లోకి అడుక్కోలేనాడు పనులు చేసుకునేవి ఉన్నాయి ఈ అర్ధరాత్రి పనేందే ఇది అర్ధరాత్రి అంటే 12 1 అర్ధరాత్రి పొద్దుగాల 3 అవుతుంది సూర్యుడు రాకముందే ఇంట్లో పనులు చేసుకొని దీపం పెట్టుకోలే లే నడు పోదంపా అర్ధరాత్రి అనకు ఇజ్జత్ అవుతుంది నడు 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 అగో ఈయనేంది ఇంకా అత్తలేడు నేను అంత ఊడ్చి వచ్చిన నడు చీపురు పట్టుకొని వస్తా నువ్వు నీళ్లు తీసుకొచ్చా పెట్టుకో బకెట్లా నడులే ఓ నిద్ర ఒక పొడ ఆడవై కూర్పాలు ఊగుతున్నావా ఇట్లా బకెట్ వేసుకొని ఇట్లా నిద్ర సల్లగుండా పోయి నీళ్ళు పోయి ఇదంతా పోయి ఓయ్ గిడు పోయి అత్తలు అయిపోయి నిద్రమొక్కపోడా అగో ముట్టుకుందామంటే శ్రావణమే నీ నిద్రలేపి బయట పంపితే నిద్ర కన్లోడా లేవు మనిషినే నువ్వేమన్నా ఇంట్లో అంటే లేపి తానం చేయపో అంటే మళ్ళీ గీరచ్చి కుర్చీలో కూర్చున్నావు ఇట్ట ఊగుతున్నావు సరిపోలేదా నిద్ర తానం మురడేసిన గానే అవునా నిజమా అట్లనా మరి మొన్ననే తిన్నావు కదా మరి నిన్నెందుకంటే నిన్నెందుకు తిన్నావు మొన్ననే చేసిన కదనే నువ్వు గీ శ్రావణంలో గిసొంటేషాలు వేసినావు అనుకో అస్సలు మంచిగుండా చెప్తున్నా గేట్ బయట వండబెడతా చెప్తున్నా మబ్బుల 3 గంటలకు లేపినావు అదంతా దులిపించినావు అదంతా గడిపించినావు ఇంకా చాలదా అనే తారం తర్వాత ఎత్తపో కొంచెం పండుకుంటా అగో మళ్ళా వంటాడేంటే మొత్తం పోడా దున్నపోతు మీద వాన కొట్టినట్టు ఏంది నాకు ఈ నీతో నొర్రుడు గీ శ్రావణంకోలే ఇల్లంతా శుద్ధి చేసుకోకపోతే లక్ష్మీదేవి మన ఇంట్లో కత్తదా లేవు తానానికి నీ ఆగే పాడుగాను లేవు నేనేమో ఇంట్లో పనులన్నీ వేసుకొని మంచిగా పూజ చేసుకుంటే నువ్వేమో లత్తోలో ఇంట్లో కూర్చొని ఈ టైం దాకా కూడా తానం చేయకపోతే ఎట్లా లక్ష్మీదేవి మన ఇంట్లో కత్తదా లేవు నేను పూజలు చేస్తే ఫలిస్తాయా నువ్వు నాతో తలిగినది ఏంది నాతో తలిగినావు అని అంటున్నావా సరేది పండు రేపటి దాకా పండు నేను పోయిక పక్కింటెంతో తలుగుతతి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సరేనా ఏంది పక్కింటో తలుగుతావా ఓ మొద్దు మొగపోడా ఇందాక నువ్వే అన్నావు కదా నాతో తలుగుతావా అని అందుకే అన్నా ఇప్పుడు నేను ఏం చేయాలి అయ్యో భగవంతుడా శంకరా నారాయణ మళ్ళా మొదటికి వచ్చిండే నిన్ను పోయి తానం చేసి కాలవాడుకో అమ్ము తానమా గిట్లయితే పక్కింటున్న పోయి తలుగుపో ఏంటి బ్రో అంత మాట నీ మొత్తం ముఖంలో నీకు కింద బద్దకమా
ఈ శ్రావణ మాసం నా సావుకు వచ్చింది. మరి లేకపోతే నీ సావుకు వచ్చిందా? ఈ శ్రావణం అంతా నా మాట ఇంటేనే మంచుకుంటది చెప్తున్నా. నడు తానానికి చిన్న పొరని కొట్టినట్టు అవుతుంది. దరిద్ర మొక్క పొడ నత్తోలే కూసుంటుండు నా ఇంట్లో. నీ అవ్వ చేత సబ్బటట్టు నడు. ఫ్రెష్ గా దానం అయితే చేసినావు. ఇలా చికెన్ తెచ్చుకొని మంచిగా గోలించుకొని తింటే హాయిగా వండుకోవచ్చు. ఏమే నేను మార్కెట్ పోయి చికెన్ తీసుకొని వస్తా. మంచిగా గసగసాలు వేసి దగ్గరికి మంచిగా అండు. సరేనా? ఓ నల్ల మొక్క పోడా, ఓ నల్ల మొక్క పోడా, నల్ల బాలు నల్ల తాచు లెక్క నీ చెత్తకేమైనా దేవుడు సిగ్గు మానం శరం ఏమైనా పెట్టిండా లేదా? ఇజ్జత్ తక్కువ పొద్దుగానే తానం చేయక మొత్తం కూర్చుంటే సిక్క సప్ప చంపిన. ఇంకా మన చికెన్ చెప్తాను ఎట్లా అంటున్నావు నువ్వు? చెప్తున్నా ఈ శ్రావణం వెళ్ళేదాకా అంటే 30 రోజుల దాకా కౌసి ఇంట్లో అండుడే లేదు. చికెన్ అట చికెను. చికెన్ లేదా? చికెన్ లేదా? ఏం పుట్టింది? ఏమైంది? ఏమైంది? అదేమన్నా మాటేనా? ఓర్ని అక్క, ఓర్ని అక్క, నేనేం పాపం మాట మాట్లాడినా? అది పాపం మాట కాదే, పాడాలు పోయే మాట. నాకు యాద గత్తలేదు. నేను గంత పెద్ద మాట నిన్నేమన్నా? కొంపదీసి నేను ముండ కొడుకు రెండ కొడుకు అన్ననా? అదేమన్నా మాటేనానే? అది మాటే కాదు, అంతకన్నా ఘోరమైన మాట అర్థం. అంతకంటే ఘోరమైన మాట ఏమన్నా? నువ్వే కాదు చికెన్ లేదంటే. ఏంది ఇప్పుడు చికెన్ లేదంటేనే పడిపోయినావా? నెల రోజుల దాకా లేదంటే పడిపోయింది. ఏంది చికెన్ కోసం పడిపోయినవా? నేను ఇంకెంత పెద్ద మాట అన్నానో అనుకున్నా. నువ్వు లే లే. ఎందుకే నీ దండం పెడతాను. ఒక్క పావు కిలో రోజుకు 4 సార్లు దానం చేయమనే చేస్తా, కానీ ఒక్క పావు కిలో అనుకుని తింటే ప్లీజే అద్దనకే నీ దండం పెడతానే. ఏంది 1/2 కిలో తెచ్చుకుంటావా? 1/2 కిలో లేదు, అందులో సగం కూడా లేదు. ఇగో మంచిగా చెప్తున్నా, ఈ శ్రావణం అంతా నీసు లేదు కౌసు లేదు మన ఇంట్లో. గదే కూరగాయల భోజనం తినుకుంటుండాలి. ఏమనుకుంటున్నావు? ఇప్పుడంటే కళ్ళు తిరిగి పడితే నీళ్లు చల్లిన గాని మళ్ళా ఇట్ట పట్టవనుకో నీళ్లు చల్లా చెత్త బండలు వచ్చిందనుకో వేసుకోపోమ్మని చెప్తా. అబ్బా గంత పెద్ద మాట అనకి నీ దండం పెడతా, ఒక పావు కిలో ప్లీజే. రోత రోత ఎత్తున్నది చికెన్ కోసం కాలు మొక్తావా? అవ్వా ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? పెండ్లం కాళ్ళు మొక్కేసుకుంటుంది అనుకోరు. ఏ మంది గురించి అవసరం లేదు, దండం పెడతా ప్లీజ్. మందికి ఎందుకే ఒక పావు కిలో అంతే. నువ్వు తిన్నాకే నేను తింటా, దండం పెడతా. ఏదో బంగారం కొని అన్నట్టు చికెన్ కోసం కొంతవరం నాకెక్కుకపోతుందా? కౌసు కొట్టు మొక్కపోడా. అండవానే అండ అండవానే అండ పోరా. సరే సరే సారీ అండ అంటే గాని అండరాదు, అంటే గాని అండరాదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అండ ఇంకొక ముచ్చట చెప్తున్నా నేను. నువ్వు నన్ను ఇడిచిపెట్టి నాకు విడాకులు ఇచ్చి ఇంకో దాన్ని లగ్గం చేసుకున్నా నేను అండ. ఇక నువ్వు ఎట్లాగో అండవని అర్థమైంది కానీ నేనే ఎండుతా తీయే. అబ్బా ఇక నన్ను మొత్తం కట్టడి చేసింది. ఎట్లా చేసి అలా చికెన్ తినాలి. మా సీనియర్ ఇంటి అలా చికెన్ ఉన్నట్టుంది కదా. వాడ మొత్తం వస్తుంది వాసన. ఆ వాసనకే కడుపు నింటట్టుంది. ఇవాళ ఎట్లా చేసి ఇంట్లో చికెన్ తినాల్సిందే. తిట్టా అయినా నా పిల్లానికి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. దాని దగ్గర కూర్చుండి మాట్లాడితే తెలుస్తుంది, దాని దగ్గర కూర్చుండి మాట్లాడితే తెలుస్తుంది. నేను అలా మొత్తం దూరం దూరమే ఉంటా. అబ్బా వాసన, అబ్బా చికెన్. ఏమైనా గిట్లా వచ్చినావు? అరే గట్లా అంటావు ఏందిరా? నేను రోజుకి ఒక్కసారి నేను చూడకుంటున్నారా? కనీసం రోజు ఒక్కసారి మాట్లాడని ఉంటున్నారా? చూసినావా నీ అంటే రాజేష్ గారికి ఎంత ప్రేమను? నిజమే.
నువ్వు లేకుంటా నేను ఉంటానారా? నువ్వు నా దోస్తురా, నువ్వు నా ప్రాణంరా. అక్క ఏంద్రా అంత గిట్ట చెప్తాను కొంపదీసి ఆపరేషన్ చేయించుకున్నావారా? చూడు పెన్నమ్మా ఆడు పిల్లాడు పైన పైన పడతానంటాడు. అయితే గాని తిన్నడారా? లేదురా ఇంకా తినలే. ఏం కూరదా? ఇగో చెల్లె చికెన్ అంటుతుంది, అందుకే తినలే ఇంకా. చికెన్ ఆరా? అందుకే నారా వాడంతా కంపని వాసన వస్తుంది. చెల్ల చేతి వంట ఓసారి చికెన్ తో తిన్నారా? 1 నెల రోజుల దాకా టేస్టే పోలేరా. ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్న ఇవాళ నేను అండిన చికెన్ కూర నువ్వు తినిపోవాల్సిందే. ఎందుకు తీరా? గట్లాంటవేందన్న? నువ్వు ఇవాళ చికెన్ తినకుండా మా గల దాటినావు అనుకో, నీ కాళ్ళు తినకొట్టైనా తినబెడతా. అబ్బో గంత పెద్ద డిష్ అద్దు గాని తింటా తీరా. ఇప్పుడు గిట్లా అన్న మంచిగుంది. పా తిందాం, పా కూర అయింది. చేయగడుకుంటూ బారా. బా నా మాట నిజం చేసినవురా చెల్లె. నీ చేతి వంట సూపర్ రా. ఇక నా పిల్ల ముందు చూడు, దానికి వంట రాదు ఏం రాదు, ఇంకా దానికి తోడు అండా అంటది. సరే అన్న, నువ్వు కడుపు నిండా తిన్నావు, అదే నిమ్మలమైంది నాకు. పోయేత్తరా పోయేత్తరా. సరే అన్న. కొంచెం పెద్ద వండుకుందాం. గీ పట్టవాటిలు అంటాడు ఓ మనిషి. లేవు గీ పట్టవాటిలు అంటారు ఎవరన్నా జరగటు. ఆగో ఈడ కూర్చుంటే ఏమైంది ఇప్పుడు? గాడ ఊరికి కుర్చీ తెచ్చుకొని కూర్చుంటున్నావు. నాకేమన్నా అంటరోగం ఉందా? గదేం కాదే, నువ్వు మంచిగా నీట్ గా తానం చేసి ఉంటాను కదా, శ్రావణం కదా. నేను బయట ఎక్కడెక్కడో తిరగత్తన్నా, అందుకే దూరం కూర్చున్నా. ఎక్కడెక్కడో తిరిగితే దూరం కూర్చుంటారా? ఎంతమంది తిరుగుతలేరు? సరే గాని గల్లను పైసలు అడుగుమన్నాడు, గల్లను పైసలు అడుగుమన్నాడు. గల్లను పైసలు అడుగుమన్నా. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. ఆగో ఏంది ఎంత పోతున్నావు? ఏమైంది? అక్క వర్షం వస్తుంది, నా గేటు మీద బట్టలు వేస్తా, తీసుకుని వస్తా. బానే బట్టలు అవి. ఈ గేట్ కాదు, గా గేట్ గా గేట్. మామిడాకులు తప్ప బట్టలు ఎడ కనబడుతున్నాయి? ఈడ కాదు, ఆ గోడ మీద. నువ్వు ఎటు ఉరుకుతున్నావు? బాగా ఉరుకుతున్నావు. ఎందుకెనక నట్టు నాకు నీ మీదనే డౌట్ వస్తుంది. ఏంది కథ? రాయిటు ఏం లేదే. నువ్వుకి సొంటి కథలు చేస్తున్నావు అంటే ఏదో ఉంది. ఏం లేదన్న కానే ఉంటది నీకు. ఏందో చెప్పు. ఊదు ఊదు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ అని కాదు, ఉఫ్ అనదు. గాలి ఎత్తలేదు. ఇది చికెన్ వాసన ఏడ దీనికి అలవాటు. నేనేమో కింద తిన్నావు చెప్పు. ఏడ తిన్నావు చెప్పు చెప్పు. కలుగుతుంది అబ్బా. ఆ సీనియర్ లేనే మా దోస్తుగాడు, ఆ నీటిగా చికెన్ తిని వచ్చిన. అమ్మా అమ్మ నా సీనుగా ఎంత పని చేసినవురా? నీ సంగతి చెప్తాగు. అబ్బా అంతే, ఆ సీనియర్ పిల్లలు వదలం మంచిది కాదట, దానికి మంత్రాలు వస్తాయట చెప్తేనే. సీనుగా ఓ సీనుగా బయటికి రారా. ఓ నప్పట సీనుగా బయటికి రా. ఏవద్దు నువ్వు నా మొగని సీనుగా పోరా అంటాను. నేనేనే పిలిచింది. పిలువు నీ మొగని పిలువు బయటకి. నా మొగని వస్తావని ఇంట్లో పడితే ఎవడు పెట్టాల? పని వేయండు.
నీ మొగుడు పనికి పోతే నా మొగనికి ఎవలే పిలిచి కోడి కూర అండి పెట్టింది? నీకు మెదడు పని చేస్తలేదా అని? నీ మొగడికి మెదడు పని చేస్తలేదా? వాళ్ళు ఎవడు పిలిచిండు? ఎవరు రమ్మన్నారు? వాడే వచ్చి తినవేంటి చికెన్? ఏయ్ నా మొగన్ని వాడు వీడు అన్నావనుకో నెత్తెంటుకలు కొరిగిత్తా. అమాయకమైన నా మొగన్ని పిలిచి నువ్వు కూరండి పెట్టిందే కాకుండా ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నావా? నా ఇంటికి వచ్చి నా నెత్తెంటుకలు కొరిగిస్తా అంతవని చికెన్ కొరిగిచ్చి చేతికి తేవనుకుంటున్నా. నీ మొగడిని నేను విలువలే. పిలవలే మరి ఎవరమ్మా అండి పెట్టింది? ఎవరు? మేము వండుకుంటా గతి లేక వచ్చి నా ఇంటికి అడి తిన్నాడు. అమ్మో నువ్వు చక్కగా అడ్డి పెట్టినాక నీ మొగడు మా ఇంటికి వచ్చి ఎందుకు తింటాడే? ఆడిదానా అంత అర్థమైంది. ఆపు. నేను శ్రావణ మొక్క పొద్దు బట్టి నేను ఎక్కడ బాగుపడతానో ఎక్కడ మంచిగా ఉంటానో నా ఇంటికి లచ్చిందేవి ఎక్కడొచ్చి కూర్చుంటదో అని ఓర్వలేక నా మొగన్ని చికెన్ కూర పెట్టి నా మొగనికి లత్త చేసినావు కాదే నువ్వు? ఎవడు చేసి నీ ఇంటికి వచ్చి నీ ఇంటికి వచ్చి పెట్టి నాన్న నీ మొగడు నా ఇంటికి వచ్చి తిన్నా. నా ఇంట్లోనే అనుకుంటే ఎవరు రమ్మన్నాడు? నేను ఇట్లా పిలిచిందా నీ ఇంటికి వచ్చి? నా మొగడు నీ ఇంటికి వచ్చి తిన్నా నువ్వు పిలిచినా అదంతా ఒకటే. పీసలేసిందా అన్న నీకు? మా ఇంట్లో మేమేమనుకుంటా నీకంటే పీసలేసింది నెత్తి లేదు. గిసొంటి బద్మాష్ మాటలు మాట్లాడకు. పెట్టిందే కాక ఇంకా నా మొగడు కొట్టిందే కాక ఇంకా బాగా మాట్లాడుతున్నావా? ఊకుంటానా ఎక్కువ తక్కువ మాట్లాడినా అనుకో. ఇంకోసారి ఇట్లా నా ఆకిల్ నొక్కినా అనుకో చికెన్ కొరిగిచ్చి సున్నా కొట్లు పెట్టి పంపిస్తా. అమ్మా ఏమనుకుంటాను? ఇజ్జత్ మానం ఉన్నది సిగ్గు శరం ఉన్నది నీ ఇంటికి ఆకిల్ దొక్కనికి రాదే. ఇగో ఆడదానా మంచిగా చెప్తున్నా. ఇంకోసారి నా మోహన్ గిట్ట చికెన్ కూర అండి పెట్టాలి కాలు రెక్కలు ఎరగొట్టి పొయ్యిలో గుచ్చుతా. ఎవరు గుచ్చుతారో చూద్దాం. ఇంకోసారి ఇట్లా వచ్చావు అనుకో మళ్ళీ మర్యాద దక్కది. చెప్తావు నువ్వు చేయబట్టి నాకు ఎన్ని లేదురా. ఎడకాలే ఎవరా సీన్గా అంత మంచినారా? ఇంకేదో మంచిదిరా. ఏదో పాపం దోస్తుగాను అని బుక్కడి బో పెడితే నీ పిల్లం వచ్చి నా పిల్లంతో లొల్లి పెట్టుకున్నాడట. ఆ లొల్లి పెట్టుకున్నాక నా పిల్ల నన్ను పుట్టు చంపింది. అరే నాకు ఇంకోసారి కనబడరా నువ్వు నీ అక్క నడు ఇక్కడ చల్లి నట్ట అవమానం పెట్టుకుంటాను నేను. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. సీన్ కాని పిల్లం పెట్టేది ఇప్పుడు ఎట్లా? సీన్ కాని పిల్లని కూడా పెట్టకుండా చేసింది నా పిల్లం. చికెన్ లేదు మటన్ లేదు ఎట్లా? దొడ్డి కూడా వాడు ఏ దేవుడు నాకు భలే కరెక్ట్ ఇచ్చేటు. దేవుడు కాదు దయ్యం. నువ్వు వాడదయ్యా నువ్వు పొగదయ్యా నువ్వు తెలియదు కానీ నీకు వద్ద అండం. ఇప్పుడు ఓకే అబ్బన చికెన్ కొంచెం పడుకుందాం. అబ్బో అయ్యో. A few moments later. ఏంది కడుపుతుంది? కడుపు బాగుతుంది. ఏమైంది? అమ్మో కడుపు బాగుతుంది. ఏమైంది? అగో మొత్తోళ్ళుంటే నీకు కడుపు నొప్ప ఎన్నల్లేంది? తాగుని పోదామా మరి? మరి వీధి గిట్ట మళ్ళా మంత్రాలు చేసింది ఏంది? మళ్ళా పోయి లొల్లి పెట్టుకుంటే దాంతో అగో మరి ఏమైనా చెప్పు. ప్రతిదానికి అత్తే అత్తే అంటున్నావు. ఏం చేసినావు? ఏమైంది ఆంటీ? అంకుల్ దించి పోసిన అన్నం మొన్న చికెన్ కూర తెచ్చుకున్నాడు. నిజమా? సరే అంకుల్. ఆగరా నువ్వు నిజం చెప్పు. నిజంగానే అంటే నా కళ్ళతో చూసిన.
చిన్న పిల్లలు దేవులతో సమానం. నువ్వు ఎక్కడో దించిపోసిన అన్నం తెచ్చుకున్నది అక్కడ చూసొచ్చి ఇక్కడ చెప్పుతున్నంటే ఇంకా అబద్ధం అని అంటానవా? నిజం చెప్పు. ఏయ్ మంచిగా అడుగుతున్నా, నిజం చెప్పు. చెప్పు. ఆగు నీ సంగతి. నువ్వో నాన్న? సరే ఆంటీ. నీ సంగతి చెప్తా ఆగు బిడ్డ. ఇక నువ్వు నోటితో చెప్తే ఏడింటావు, చేతులతో పని చెప్తేనే వింటావు కదా. నీకు ఏమున్నదక్కో ఏమున్నదక్కా, రోగం తిరిగింది కొడుకు. శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం